హైదరాబాద్లో మందుబాబుల వీరంగం తరచుగా చూస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఓ యువతి మద్యం మత్తులో నడి రోడ్డుపై హల్చల్ సృష్టించింది. వాహనదారులకు చుక్కలు చూపించింది. జీడిమెట్ల పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో కాదమ్మా, లైట్ చీకటి ఉందండి. లైట్ ఆటో మాట్లాడతాను, వెళ్తాను ఇంటికి, కొంచెం దూరం ఉండవు. హైదరాబాద్లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి యువతి హల్చల్ చేయడం కాస్త కలకలం రేపింది. షాపూర్ నగర్ చౌరస్తాలో ఓ యువతి మద్యం మత్తులో వీరంగం సృష్టించింది. ఫుల్లుగా తాగిన ఆ యువతి నడి రోడ్డుపైకి వచ్చి వాహనదారులను ఇబ్బందులకు గురిచేసింది. అటుగా వెళ్లే వారిని అడ్డుకుంటూ కేకలు వేస్తూ హల్చల్ చేసింది. దీంతో అక్కడ కాసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈమె వల్ల స్థానికులు మరియు వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వీడియో కాదమ్మా, లైట్ చీకటి ఉందండి. లైట్ ఆటో మాట్లాడతాను, వెళ్తాను ఇంటికి, కొంచెం దూరం ఉండవు. మద్యం మత్తులో ఉన్న యువతిని అదుపు చేయడం పోలీసులకు కూడా కాస్త కష్టంగా మారింది. చివరకు ఆమెను అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆ యువతిని ఇందుగా గుర్తించారు. కేసు నమోదు చేసి పోలీసులు ఆరా తీస్తున్నారు. అక్కడ ఇది ఏంటి అడవి కొనుక్కుంటే ప్రభాస్ కొనుక్కుంటే కేసీఆర్ అట్లా వదలా నేనున్నా అని చెప్పాడు. కేసీఆర్ జగన్ ఆంధ్రలో మంచోడు, నాకు కేసీఆర్ కావాలి. వస్తాడా ఇంకా అయిపోయింది టైం, నెల అయిపోయింది. ఒక నెలలో కేసీఆర్ వస్తాడు. అందరూ చూస్తున్నారు కదా బాయ్స్ ని, కానీ లేడీస్ చూడలేదు. లేడీస్ చూసుకోండి, వీళ్ళందరూ అంటున్నారు లేడీస్ ఎవరైనా పోరాడిందా ఇక్కడ కేసీఆర్ కోసం. కానీ ఆయన ఎంత మాది ఆంధ్ర, ఆంధ్ర దానికి ఆంధ్ర మాది విజయవాడ, మాది జగన్. మేము పుట్టింది తాడేపల్లి పెన్సర్లు జగన్ మామ. కానీ కేసీఆర్ కోసం ఎందుకు ఒక హాఫ్ అన్ అవరే సార్. అయ్యో పిచ్చయ్యా, నీకు తెలీదు, నాకు తెలుసు. తాడేపల్లి జగన్ ఇక్కడ, కేసీఆర్ హైదరాబాద్ ఒక హాఫ్ అన్ అవరే ప్రయాణం. బెన్ సర్కిలే ఒక హాఫ్ అన్ అవరే. జగన్ మామకి